ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్ని తిప్పికొడుతోంది వైసీపీ. భూమాఫియాను అణగదొక్కేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు తెచ్చామన్నారు ఆ పార్టీ నేతలు. రూల్స్ ఫ్రేమ్ కాకముందే భూములు కాజేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూమాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. లేని లెక్కలు లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి కథనాలు అల్లుతున్నారు. ఆ వ్యక్తులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కల్పిత పాత్రలతో ప్రజల్ని భయపెట్టాలని, కల్పిత పాత్రల్ని సృష్టించి చూపించి ప్రజల్ని భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తన సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడేందుకే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క వివాదాన్ని లేవనెత్తుతున్నాడు. ఇది మేము చేసినటువంటి ఈ యొక్క చట్టం దళితులు, పేదలు, బలహీన వర్గాలు, బీసీలు, ఆదివాసీలు వీళ్ళందరి హక్కుల కోసం, భూ హక్కుల కోసం మేము చేసినటువంటి ఈ చట్టం